భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా జరిగింది. గత ఆగస్టు 15న ఈ సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అప్పుడు సుమారు రామచంద్రపురంలోని అలాగే మండపేటలోని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ముమ్మిడివరం నగర పంచాయతీలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ఒకే ఒక లక్ష్యం, ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం. అది కూడా ఏంటంటే నాణ్యమైన భోజనం. ఎందుకంటే ప్రజలు చాలా మంది పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడికి సరైన భోజనం సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము అధికారంలోకి వచ్చే ముందు మా మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ని అమలు చేస్తామని తెలియచేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది. అలాగే సుమారు ఇప్పటికి 100 రోజులు పూర్తే లోపల సుమారు 160-70 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా మేము రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకారం అనేక అంశాలని కూడా మేము అమలు చేయడం జరిగింది. మేము అప్పుడు చెప్పిన విధంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసాం, మెగా డిఎస్సి అమలు చేసాం. అలాగే మేము ఆ రోజు మేము చెప్పిన పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన మాట ప్రకారం మా మేనిఫెస్టో ప్రకారం సుమారు మేము 50% వరకు మా మేనిఫెస్టోలోని ఉన్న అంశాలని మేము అమలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లోనే, ఇది కూడా కేవలం 3 నెలల్లోనే, అలాగే రానున్న రోజులు ఈ సంవత్సరం పూర్తి అయిపోయే లోపలే ఇంకా మిగతా ఉన్న అన్ని మేనిఫెస్టో అంశాలని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే మహిళలకి మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని కూడా వాటిని కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే వస్తుంది. దాంతో పాటు మిగతా ఉన్న అన్ని అంశాలని కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం. మేము ప్రజలకి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేము అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మన ముమ్మిడివరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు మరి హరీష్ బాలయ్య గారికి, మన పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా మన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున మన రాష్ట్రంలో ఉన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని మరి ఈ రోజు మళ్ళీ 75 క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకి ఉదయం టిఫిన్ గానీ, మధ్యాహ్నం భోజనం గానీ, రాత్రి భోజనం గానీ కేవలం 15 రూపాయలకి ఒక సామాన్యుడికి భోజనం పెట్టే పరిస్థితి ఆ రోజు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మరి పెయింట్లు మార్చి దీన్ని సచివాలయం చేసి దీన్ని ఏదైతే అన్నా క్యాంటీన్ దాన్ని అంతా పూర్తిగా శిథిలావస్థకు తీసుకొస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి మరి ఈ రోజు ప్రారంభించుకోవడం ఒక శుభసూచకం. ఎందుకంటే పేదవారు చాలా మంది కనీసం పూట భోజనం తిన్న వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో మరి ఆ కార్యక్రమం చేపడితే మరి గత 5 సంవత్సరాల్లో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనతో అన్నా క్యాంటీన్లన్నీ మూసివేసి మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం జరగడం జరిగింది. మీ అందరూ కూడా చూస్తున్నారు కదా, ఈ 100 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అహర్నిశలు కష్టపడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాడు చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మరి 24 గంటలు కూడా మరి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నడపడానికి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి పెన్షన్ కూడా 4000 రూపాయలు మరి 1వ తారీఖున 10 గంటల లోపే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా మరి 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అనేక కార్యక్రమాలు ఏదైతే ఆ రోజు మరి ఎలక్షన్ ముందు చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి దానికి మొన్న వచ్చిన ఫ్లడ్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు సర్వతో ఏ విధంగా విజయవాడలో మరి గత 10 రోజులు ఆయన అక్కడే కలెక్టరేట్ లో బస్సులో ఉండి మళ్ళీ సక్రమంగా ఆ విజయవాడ ప్రజలందరూ సక్రమంగా రోడ్ల మీద తిరిగిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన పరిస్థితి. మరి అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నందుకు మనందరూ కూడా అభినందించాలి, గర్వించాలి. మరి ఎటువంటి అన్నా క్యాంటీన్లు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో కూడా ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మన కాట్రేనికోన మండలంలో గతంలో మనం ఫౌండేషన్ దశ దాకా తీసుకొచ్చాం. దాన్ని కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేయబోతున్నాం. అదేవిధంగా తాళ్ళూరు మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. అది కూడా తొందరలో పెట్టి ఏదైతే పేదలున్నారో పేదలందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టి మరి రోడ్డు మీద చాలా మంది భోజనం లేక వస్తువులు ఉండే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలని తెలుగుతాడు ఒక మంచి సంకల్పంతో ఇది పెట్టారు. కాబట్టి దీన్ని ఇవాళ విజయవంతంగా మన నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మీడియా సోదరులు కానీ, పోలీసు కానీ, పబ్లిక్ కానీ అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.